సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి కోల్కతా అభయ కేసు మీద చూసుకుంటే మనము ఇంకా ఎన్ని రోజులు ఈ వీడియో మీద మాట్లాడాలో అర్థం కావడం లేదు. చూసుకుంటే మరి ఈ కోల్కతా అభయ పైన సామూహిక అత్యాచారం జరగలేదనేది ఒక గొప్ప ట్విస్ట్ అనుకోవాలి దీన్ని. ఇప్పుడు అంటే జరగలేదు అని చెప్పేసి సిబిఐ వెల్లడించింది అని కొన్ని జాతీయ మీడియా ఛానల్ అయితే మనం వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నాం. అంటే ఇప్పుడు సిబిఐ ఈ కేసుని మూసేసినట్టేనా? అంటే ఇక్కడతో అయిపోయిందా కేసు? మొన్నటి వరకు 10 మంది అన్నారు, తర్వాత 6 మంది అన్నారు, తర్వాత 2 అన్నారు, ఇప్పుడు ఒక్కలే అని చెప్తున్నారు. మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల? మరి మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ IPS ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఇప్పుడు ఇది ఒక కొత్త ట్విస్ట్ సార్. మరి ఒకలే చేశారు, సామూహిక అత్యాచారం జరగలేదు అని అంటున్నారు. అంటే కేసు క్లోజ్ చేసేసినట్టేనా? లేదండి, కేసు క్లోజ్ ఎందుకు అవుతుంది అయ్యే క్వశ్చనే లేదు. కాకపోతే ఇక్కడ జాతీయ మీడియా చెప్పిందే కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరు చెప్పలేదు. పోనీ కోర్టులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరైనా మెమో ఫైల్ చేసి ఓన్లీ 1 అక్యూజ్డ్ ఈజ్ అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ వేసినారా? లేదు. ఇవన్నీ అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న ప్రమాణమే తప్ప జాతీయ మీడియాకు ఇంకో విషయం, ఇన్వెస్టిగేషన్ అథారిటీసు ఒక్కొక్కసారి లీకులు కూడా వదిలించవచ్చు. ఎందుకంటే మిగతా 2-3 ముద్దాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళు అలర్ట్ అయిపోయి మిగతా ఎవిడెన్స్ని వానిష్ చేస్తారనో, లేదు భారతదేశం నుంచి తప్పించుకుపోతారనో, లేదా అలర్ట్ అయిపోయి విట్నెసెస్ ఎవరైతే డైరెక్ట్ విట్నెస్ ఉన్నారో వాళ్ళని గెయిన్ ఓవర్ చేస్తారనో ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ఇది అంత ఈజీ కాదు. ఎవరో ఛానల్ వాళ్ళు చెప్తాంత మాత్రాన అది నిజం కాదు. అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ ఏదైతే ఉందో ఆ వాళ్ళు కానీ కోర్టు కానీ లేదు అఫిషియల్గా ఛార్జ్షీట్ వేస్తే అప్పుడు ఒక్కడే ముద్దాయని చెప్పొచ్చు. అంతవరకు ఇవన్నీ ఊహాగానాలే. లేదు కావాలని ఇంకో ముద్దాయి ఉంటే వాళ్ళ ఆచూకీని కనిపెట్టడానికో, లేకపోతే వాళ్ళని ఇంకా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి పకడ్బందీగా వాళ్ళని అరెస్ట్ చేయడానికో ఇది ఒక వ్యూహం అని ఎందుకు అనుకోలేము? కాబట్టి ఇప్పట్లో ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు ప్రిడిక్ట్. నేషనల్ ఛానల్స్ కానివ్వండి, లోకల్ ఛానల్స్ కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ ఎర్లియర్ టు ప్రిడిక్ట్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టేజ్లోనే ఉంది. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఓన్లీ ప్రిలిమినరీ ఛార్జ్షీట్. ఇప్పుడు మామూలుగా ఒక కేసులో ఎన్ని ఛార్జ్షీట్లు అయినా వేయచ్చు. మీరు జడ్జిమెంట్ రేపనంగా కూడా ఇవాళ వేయచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక నిజం బయటపడవచ్చు కదా అనే ఉద్దేశంతో జ్యుడిషియరీలో వెలుసుబాటు ఇచ్చారు. కాబట్టి ఇది మనం ఛార్జ్షీట్ వేసినా కూడా ఫర్దర్గా ఫుల్గా దీంట్లో ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి ఇంతే అని చెప్తే తప్ప ఇవన్నీ ఊహాగానాలే. లేకపోతే మనం ఊరికే ఇలా మాట్లాడుకోవడానికి తప్ప మరి ఎందుకు పనికిరాదు. మనం చూడాలి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏమేం చేశారు, ఎవరెవరిని ఎగ్జామిన్ చేశారు. వాళ్ళు సిబిఐ వాళ్ళు డైరెక్ట్లీ మానిటర్ బై సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి సుప్రీంకోర్టు అన్నా రివీల్ చేయాలి, లేదు సిబిఐ అన్నా రివీల్ చేయాలి. కాబట్టి లేదు ముద్దాయి నేనే చేశానని ఇంకో ముద్దాయి బయటకు వచ్చానని చెప్పాలి. అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలే. దీనికి అంత ప్రాధాన్యత ఉండదని నా అభిప్రాయం. అంటే సార్, ఇప్పుడు కేసు దర్యాప్తు ఏదైతే ఉందో అది తుది దశకు వచ్చేసింది అంటే ఏమనుకోవచ్చు అంటారు? చెప్పలేము. ఎందుకంటే అన్లెస్ ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తే అప్పుడు తుది దశ అని చెప్పచ్చు. ఇప్పుడు చెప్పలేము. చాలా కేసుల్లో ఒక ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఎవిడెన్స్ కలెక్ట్ అయ్యి ఇంకో ముద్దాయి ఉండాడని తెలిసి చాలా సందర్భాల్లో మళ్ళీ ఛార్జ్షీట్ వేసి అక్యూజ్ని యాడ్ చేసి వాడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ 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 ఎర్లీ. ఇంకో ముద్దాయి ఉన్నాడా లేడా, ఇంతటి క్లోజ్ అయిపోయిందా కేసు అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఇది ఇస్ వెరీ ఎర్లీ. సార్, ఇంకోటి ఏంటంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే అసలు నెక్స్ట్ ఇంకొక ట్విస్ట్ కూడా రావచ్చు. అసలు రేపే జరగలేదు, ఓన్లీ మర్డరే చేశారని చెప్పి కూడా ఇంకో 2 రోజులు ఇంకో వార్త కూడా వస్తుందని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఇలా వచ్చే ఛాన్స్ ఉంది అంటారా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే అంత క్రూయల్గా చేసి ఎక్స్పెషలీ అయితే మనకు వచ్చిన లీకులు ఇన్వెస్టిగేషన్ అంతా మొదటి నుంచి తప్పని. ఇప్పుడు ఆమె సెమన్ ఏదో 150 గ్రాములు ఎంతో మిల్లీగ్రామ్స్ ఎంతో ఉందన్నారు. సో అది నిజమా అబద్ధమా? అదే నిజమైతే ఒక మనిషి సెమన్ అయి ఉండదు. పోనీ ఇంకేమి? ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా ఇంతకు ఫారెన్సిక్ రిపోర్టే రాలేదు. ఆ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఏం జరిగిందో చెప్పలేదు.
ఆ వైలెన్స్ ఒకళ్ళ చేసి ఉంటారా, ఇద్దరు చేసి ఉంటారా, ప్రాబిలిటీ ఏమిటి, ఆ రూమ్లోకి ఎవరు పోయినారో అదంతా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంతేగాని మరి ఆ రోజు సెమన్కు కలెక్ట్ చేసినారు కదా, దానికి వ్యాలిడిటీ లేదా, అదంతా అబద్ధమా? సో మనం ఇప్పుడు ఏం మాట్లాడలేం. మనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదురుగా కూర్చొని, బాబు మొదటి రోజు ఏం చేసావు, రెండో రోజు ఏం చేసావు, ఎఫ్ఐఆర్ కట్టినప్పటి నుంచి ఎంతమందిని ఎగ్జామిన్ చేసావు అని మనం మాట్లాడగలిగితే దాంట్లో విశేషాలు. ఫారెన్సిక్ ప్రొఫెసర్ని, ఆ డాక్టర్ని ఎంత సెమన్ కలెక్ట్ చేశారు, మళ్ళీ ఎఫ్ఎస్ఎల్కి పంపించారా, ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఆ సెమన్ ఎవరితో వచ్చింది, అక్యూజుడు ఉన్నారు, అక్యూజుడు సెమన లేదు వాని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఉంటారు. అదే కాకుండా వాడిని ఎగ్జామిన్ చేసినారు, వాడు ఏం క్వశ్చన్లు వేసినాడు, వాడు ఏం ఆన్సర్ చెప్పినాడు అది కూడా తెలియటంలా. సో ఇవన్నీ ఒకవేళ వాడు ఆయనతో కాకుండా ఇంకా 2-3 పేర్లు చెప్పినాడా, చెప్పుంటే ఎందుకు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు బయటికి చెప్పలేదు? అంత గట్టి ధీమా ఉండే వాళ్ళ, లేదు వాళ్ళు చెప్తే వేరే దేశాలకు పారిపోతారనా, లేదు వాళ్ళపైన ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలనా? ఇవంతా ఇన్వెస్టిగేషన్లో ఈ ఎర్లీ, ఇది వెరీ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఇంకోటి ఏంటంటే సార్, అలా జరిగి దగ్గర నెల వస్తుంది. ఆగస్టు 9వ తారీఖు, ఈరోజు చూసుకుంటే 7వ తారీఖు. అంటే ఇంత చేస్తున్నా కూడా ఇంత టైం పట్టేసింది అంటే కల్ప్రిట్స్ని ఇవన్నీ కూడా తప్పించే ప్రయత్నం చేయడానికి అంటారా? ఈ లేట్ ప్రాసెస్ అనేది ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? ఇప్పుడు చెప్పలేం మనం, తప్పించే బాధ్యత కొన్ని విషయాలు మనం చూస్తే ఒక మెమో ఏదో వచ్చిందంటారు 8న, ఆ ఎవరో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కూడా అక్కడ ఉన్నట్టు చేసినట్టు. మరి ఆ మెమో ఎందుకు ఇచ్చారు? అందో 5:30కి ఎవరన్నా రిహార్సల్ చేస్తారా? లేదు అతను ఎవరు, అతను టీఎంసీ యూత్ లీడర్ అంటున్నారు. ఇవన్నీ హియర్ సే, అంతేగాని దెర్ ఈజ్ నో డైరెక్ట్ వే. కరెక్ట్గా మనం అతను ఆ రోజు ఎందుకున్నాడు ఆ మర్డర్గా అయిన సీన్లో, అవన్నీ క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా. అది మనం ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసరు ఎక్కడ నోరు మెదటం లేదు. కాబట్టి ఇది వెరీ ఎర్లీ స్టేజ్ టు టాక్ ఆల్ అబౌట్ దిస్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బోత్ ఆర్ మోస్ట్ డేంజరస్ అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఇప్పుడు నిజం చెప్తే మనం ఎథిక్స్, మారల్స్ అన్ని దగ్గర కొరవడినాయి. ఎక్కడో కొందరు మాత్రమే ఉన్నారు ఎథిక్స్ని, మారల్స్ని కనుగొని, అరే మనం రేపు పొద్దున్నే, ఇప్పుడు పదవి ఎంతకాలం ఉంటుందండి? 5 ఏళ్ళు ఉంటుందా? తర్వాత మీరు మచ్చ ఎక్కడికి పోతుంది? కాబట్టి దానికి భయపడేవాళ్ళు, అరే ఈరోజు ఏముందిలే తప్పించుకున్నాం, నాకు డబ్బు వచ్చేస్తుంది, పవర్ వస్తుంది, నా పిల్లలకి జాబ్ వస్తుంది, నేను ఏదో 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటానంటే అది ఎల్లకాలం ఉండదు కదా. పవర్ ఇవాళ ఉంటుంది, రేపు లేకుండా పోతుంది. బట్ నిజం అనేది ఇవాళ కాకపోయినా రేపు తెలుస్తుంది కదా. అప్పుడు మీ లైఫ్ ఎక్కడ ఉంటుంది, మీ హిస్టరీలో మీ పేరు ఎక్కడ ఉంటుంది? కాబట్టి కొంచెమైనా ఆలోచన చేయాలా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాంటిదా, స్టేట్ గవర్నమెంట్ ఎట్లాంటిదా అనేది కాదు. దాంట్లో గవర్నమెంట్లో ఉండేటువంటి నడిపేటువంటి వ్యక్తి చెడ్డవాడైతే, ఇప్పుడు రౌతు సరైన తోలలేని వాడైతే గుర్రం అక్కడే కూర్చుంటుంది. కాబట్టి రౌతును బట్టి గుర్రం. మనం ఒకటి అనుకోవాలి, ఇక్కడ ప్రభుత్వాలను నిందించేది ఎందుకు? పబ్లిక్ కూడా అరే రేపు పొద్దున్నే వీడు ఈ విధంగా అన్యాయాలు చేస్తున్నా అంటే దించేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎంతో కాలం సాగు, ఒకసారి అబద్ధం చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, 4వసారి వెదవలే అంటారు, పక్కకు పడేస్తారు. అప్పుడు మొత్తం గవర్నమెంటే వ్యానిష్ అయిపోతుంది కదా. ఐ డోంట్ థింక్ దట్ వాళ్ళు ఇంత ఒక వ్యక్తి కోసం తమ పార్టీనో తన రాజకీయ మొత్తం జీవితాన్నే నాశనం చేసుకుంటారని నేను అనుకోను. మనం ప్రీవియస్ ఒక వీడియోలో అనుకున్నాం, మనం సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది, సిబిఐ చేతికి ఇప్పుడు కేసు వచ్చింది. మరి సిబిఐ చేతికి కనుక ఇలాంటి కేసెస్ వస్తే తొందరగా ఇంకా అవ్వవు సాల్వ్, ఇంకా అంటే గోవిందా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు అనుకున్నాం. మరి ఈరోజు ఈ న్యూస్ చూస్తే ఇలా ఉంది. ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? సిబిఐ కేసెస్ చాలా వరకు కూడా ఇన్వెస్టిగేషన్లో బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లోకల్ పోలీసులు కొంతవరకు ఇన్వెస్టిగేషన్లో జాప్యం జరగడానికి వీలవుతుంది. అదే కాకుండా వాళ్ళకి ఒక కేసు ఇస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సీరియస్ కేసు, దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ థింక్ సిబిఐ కానీ సిబిఐ చేతికిస్తే ప్రొలాంగ్ అవుతుందండి, అది తప్పు. ఎందుకంటే
నేను సిఐడిలో కూడా చాలా కాలం 9 ఏళ్ళ దాకా పనిచేశాను. చాలామంది అనుకుంటారు సిబిసిఐడికి ఇస్తే కేసు గోయిందా అని. దాని తలనొప్పి ఏమిటంటే అక్కడ టూ మెనీ హర్డల్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్లో ప్రతి ల్యాబ్స్ని ఎత్తి చూపుతారు, అది కరెక్ట్ చేయడానికి టైం పడుతుంది. సిబిఐలో కూడా అంతే, క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిలే ప్రాసెస్ అవుతుంది. కట్టా కొట్టా తెచ్చా అని 3 ముక్కల్లో పెట్టేసి ఛార్జ్షీట్ వేస్తే రేపు పొద్దున్న జడ్జి కొట్టేస్తే కోర్టులో అప్రతిష్ట కదా డిపార్ట్మెంట్కి. అందుకని వాళ్ళు నిదానమైన విట్నెసెస్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసి పకడ్బందీగా ఎఫ్ఐఆర్ కట్టి పకడ్బందీగా ఛార్జ్షీట్ వేస్తారు. అంతేగాని ఏదో అర్జెంటుగా ఉంది 4 పెట్టేసి కేసు క్లోజ్ చేద్దామని ఉండదు. ఎందుకంటే దేశ ప్రతిష్టకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI లాగా సిబిఐ కాబట్టి దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అంత ఈజీగా జరుగుతుందని నేను అనుకోను. చూద్దాం సార్, మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో మనం రేపు ఏమి న్యూస్ వస్తుందో, ట్విస్ట్ వస్తుందో అనేది ఎదురు చూడాల్సిన సమయం అయితే ఉంది. దీనికి జస్టిస్ అనేది ఇంకా లేట్ అవుతూనే ఉంది. పేరెంట్స్ అయితే అక్కడ ఫైట్ చేస్తున్నారు, మరి జుడో డాక్టర్స్ కానీ ర్యాలీలు అయితే జరుగుతూనే ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. చూద్దాం మరి జస్టిస్ అనేది ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సార్.